నిజంగా ఈరోజు చాలా బాధాకరమైన రోజు. రాష్ట్రం విడిపోయి మనమందరం నష్టాల్లో, విద్యార్థులకు ఉద్యోగాలు లేక, రైతులకి గిట్టుబాటు ధర లేక, అప్పుల్లో కూరుకుపోయి, మహిళలకి రక్షణ లేక ఈరోజు అల్లల్లాడిపోతుంటే 7 రోజులు నవనిర్మాణ దీక్ష అంటూ కొత్త డ్రామాకి చంద్రబాబు నాయుడు గారు ఎలా తెరలేపారో ఒకసారి మనం అందరం గమనించాలి. నిజంగా ప్రతి ఒక్క మనిషికి బర్త్డే డేట్ అనేది ఒకటి ఉంటుంది. చంద్రబాబు నాయుడుకి 4/20 4వ నెల 20వ తేదీ హిట్లర్ గారు పుట్టినరోజే. అందుకే ఎప్పుడు చూసినా హెయిల్ హిట్లర్ అన్నట్టుగా అన్నిటికీ ప్రతిజ్ఞ చేయమంటాడు. ఇప్పుడే మీరు చూసుంటారు టీవీల్లో బలవంతంగా ప్రజలతో నవనిర్మాణ దీక్ష అంటూ ప్రతిజ్ఞలు ఎలా చేయిస్తున్నాడో. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ప్రజలతో నువ్వు దీక్ష చేయించాల్సిన అవసరం లేదు. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, నువ్వు నీ కుటుంబం ఈ దీక్ష చేసి దీనికి కట్టుబడి ఉంటాము, మేము ఏ అవినీతి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపిస్తాము, ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1గా పెడతాము, ప్రతి ఒక్కరి కష్టాన్ని తొలగిస్తాము అని మీరు ప్రతిజ్ఞ చేసి చెప్పగలరా అని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి కూడా అడుగుతున్నాడు. అంతెందుకు నేను అడుగుతున్నాను, చిత్తూరు జిల్లాలోనే పుట్టారు కదా, మన అందరికీ ఇష్టదైవమైన కాణిపాకం వినాయకుడి గుడికి వెళ్దాం. ఆ వినాయకుడి మీద నువ్వు, నీ కొడుకు, నీ కుటుంబం ప్రమాణం చేసి మేము ఎలాంటి అవినీతి చేయలేదు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించడానికే 24 గంటలు కష్టపడుతున్నాము, మా 2 ఎకరాలలో మేమేసిన 500 నోట్లు 2000 నోట్ల విత్తనాలతో వచ్చిన పంటతో ఈరోజు హెరిటేజ్ లాభాలు కానీ, లోకేష్ గారికి 5 నెలల్లో 22 రెట్ల ఆస్తి పెరగటం కానీ, దేశంలో మరి కోటీశ్వర్లో నెంబర్ 1 ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎదిగిన విషయాన్ని కానీ ప్రమాణం చేసి చెప్పగలరా అని నేను అడుగుతున్నాను. ఎంత దుర్మార్గమైనదంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం ఎప్పుడండి? 1953 అక్టోబర్ 1వ తేదీ మన పొట్టి శ్రీరాములు గారి త్యాగఫలం వల్ల ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ కలవటంతో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఈ 2 డేట్స్లో ఏదో ఒక డేటు మన రాష్ట్ర అవతరణ దినోత్సవంగా మనం చేసుకోవాలి. కానీ ఈరోజు మనకి పుట్టినరోజు అనేదే లేకుండా పక్క రాష్ట్రం తెలంగాణ ఏర్పడిందంటే విభజన చట్ట ప్రకారం వారి యొక్క త్యాగాల ఫలితంగా వారు కోరుకున్న తెలంగాణ ఏర్పడింది కాబట్టి వాళ్ళు సంబరాలు చేసుకుంటుంటే దాన్ని సమంజసంగా మనం కూడా అభినందిస్తాం. వాళ్ళు రాష్ట్రం ఏర్పడిన దానికి ఒక్కరోజు సంబరం చేసుకుంటే ఈరోజు రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టించి రాష్ట్రాన్ని ఎటు కాకుండా చేసి 7 రోజులు సంబరాల పేరుతో నవనిర్మాణ దీక్షను అంటున్నావు అంటే ఒక ఇంట్లో ఏదైనా చెడ్డ జరిగితే మనం పండుగలు చేసుకుంటామా అండి? ఈరోజు మన రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి లేకుండా అన్ని రకాలుగా మన నదుల దగ్గర నుంచి మన ఆస్తుల దగ్గర నుంచి అన్నీ కూడా తెలంగాణకి ఇచ్చేసి నోటు కేసులు నువ్వు తప్పించుకోవడానికి రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేసి ఈరోజు వారం రోజుల పబ్లిసిటీ కోసం కొత్తగా నవనిర్మాణ దీక్ష అంటున్నాం. ఇది నవనిర్మాణ దీక్ష కాదు, నారావారి నయవంచన దీక్ష. ఇది నారావారి విధ్వంస దీక్ష. ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను ఆయన్ని, ఏమి జరగకపోయినా అన్నీ జరిగిపోయినట్టు అంతా ఆయన చేసేసినట్టు ప్రతి జన్మభూమిలో ఎలా అయితే ప్రతిజ్ఞలు చేయిస్తారో ఈరోజు నవనిర్మాణ దీక్షలో కూడా అలాగే చేయిస్తున్నాడు. నిజంగా ఇది ఆల్జీమస్ వ్యాధి అయినా ఉండాలి, లేదా అంతకు మించిన పెద్ద జబ్బు ఏదైనా ఉంటేనే ఇలా జరగనివి జరిగినట్టు ఊహించుకొని చెప్పగలిగిన సత్తా ఒక మనిషికి ఉంటుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి డాక్టర్తో చెకప్ చేయించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. ప్రతిజ్ఞ చేయిస్తున్నాడు ఈయన. ఈ ప్రతిజ్ఞ ప్రకారం ఈయన ఈ 3 ఏళ్లలో పరిపాలించాడా అని న్యాయదేవత ముందు కనుక విచారణ చేయిస్తే ఖచ్చితంగా ఈయనకి 1000 ఏళ్ళు జైలు శిక్ష ఖాయం, అలాగే 5 లక్షల కోట్ల జరిమానా ఖాయం. ఈరోజు ఉగ్రవాదం మీద పోరాడుతున్నానని బిన్ లాడెన్ చెప్పినా, అలాగే రాక్షసత్వం నశించాలని రావణాసురుడు ప్రతిజ్ఞ చేసినా ఎలా నవ్విపోతారో, అలాగే అవినీతి మీద పోరాడదామని రాష్ట్ర అభివృద్ధికి అందరం అంకితం కావాలని చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేయటం కూడా అంతే పెద్ద జోక్గా ఉంది. ఇది మిలేనియం జోక్ అని కూడా అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు
2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొన్న 4వ మహానాడులో వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు చూస్తే అందులో కొన్ని మాటలు మీకు కనిపించుండవు. జనం మెచ్చిన పాలన చేశానని కానీ, తిరుగులేని సంక్షేమ పథకాలతో ప్రజల్ని మెప్పించానని కానీ ఎక్కడా చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. అలాగే తన పరిపాలన కనీసం తనకి సంతోషాన్ని ఇచ్చింది లేదా ప్రజలకి సంతృప్తినిచ్చింది. నా యొక్క పరిపాలనలో ఒక గీటురాయిగా తీసుకొని వచ్చే ఎన్నికలకి నేను వెళతాను అని చెప్పే ధైర్యం కూడా చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు. అంటే ఈ 3 ఏళ్ల పరిపాలన ప్రజా వ్యతిరేక విధానాలతో ఎలా ముందుకెళ్ళిందో కూడా ఒకసారి మీ అందరూ గమనించాలి. ఎందుకంటే ఇది నేను చెప్పింది కాదు. తెలుగుదేశం పార్టీ మిత్రపక్షమైన బీజేపీ మొన్న విజయవాడలో పెట్టుకున్న వారి యొక్క మహాసభలో ఆ పార్టీ శ్రేణులు నాయకులు ఏం చెప్పారో మీ అందరికీ కూడా తెలుసు. బాబుతో పొత్తు, భస్మాసురుడితో పొత్తు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో బాబుతో మనం పొత్తు పెట్టుకోకూడదని ప్లక్కార్డులతో ఏ విధంగా ఆందోళనకు దిగాయి అంటే చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సిగ్గుతో తలంచుకోవాల్సిన రోజు. అంటే వారి పరిపాలనకి గీటురాయి వారి మిత్రపక్షమైన బీజేపీయే వారితో పొత్తు పెట్టుకుంటే భస్మాసుడ హస్తంలాగా మనం భస్మం అయిపోతామని చెప్పారంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకేమైనా ఉందా? మరి మిత్రపక్షమే చీకొట్టిన ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా నవనిర్మాణ దీక్ష ఎందుకు చేస్తుందో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే 2014లో ఆయన చెప్పారు మేనిఫెస్టోలో 600 హామీలు. నేను అంటున్నాను, ప్రజల ముందర మాట్లాడటానికి మీకు ధైర్యం లేకపోయి ఉండొచ్చు. కనీసం మీ ఇంటర్నల్ మీటింగ్లో అయినా మీరు ఇచ్చిన హామీలో ఏవైనా నెరవేర్చగలిగామా అని నిజాయితీగా డిస్కస్ చేసే ధైర్యమైనా చంద్రబాబు నాయుడుకి లోకేష్కి ఉందని నేను ప్రశ్నిస్తున్నాను. ఎప్పుడు చూసినా కూడా ప్రజలకి మంచి చేసి అభిమానం పొంది వచ్చే ఎన్నికల్లో గెలుద్దామన్నది లేదు. ఈరోజు అందరికీ ఉపాధి కల్పించే దిశగా మనం నడుద్దామంటారు. 3 ఏళ్ళు అవుతుంది. నీ కొడుకుకి ఇండైరెక్ట్గా ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చావే తప్ప ఈ రాష్ట్రంలో ఏ యువత కన్నా ఉద్యోగం ఇచ్చావా? ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇచ్చావా? ఏ రైతైనా వ్యవసాయం చేసుకునే దానికి ధైర్యంగా ముందుకు అడిగే విధంగా ఉపాధి అవకాశం కల్పించావా? డ్వాక్రా మహిళల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి వాళ్ళకి ఉపాధి లేకుండా చేసి ఈరోజు ఉపాధి కల్పించే దిశగా మనం వెళ్దాము అంటే ఎవరు వెళ్ళాలి? అధికారంలో ఉన్న మీరు వెళ్ళాలి. అందరినీ సర్వనాశనం చేసేసి ఈరోజు మీరు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి అంటే ఈ 2022, 2029, 50 సంగతి చూస్తుంటే నాకు ఒకటి గుర్తొస్తుంది. ఈరోజు రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి గుండు నున్నగా గీసేసి 19కి దిగేస్తాడు. దిగిన తర్వాత జగన్ గారి అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్ర ప్రజల కష్టాలు దూరం చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపుకు నడిపించిన తర్వాత ఆ రోజు నేను మీకు నున్నగా గుండు గీసాను కాబట్టే ఈరోజు మీకు ఒత్తుగా జుట్టు పెరిగిందని చెప్పుకునే పరిస్థితికి చంద్రబాబు నాయుడు వస్తాడు.